ఇంకోవైపు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏం చెప్తారు సార్? ఇక అన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ప్రజాపాలన లేదు, ఏం లేదు. అందరికి తెలుస్తలేదా? మీకు కూడా తెలుస్తూనే ఉంది కదా. ఇప్పుడు చూడు, రైతులే 41,000 కోట్ల అవి అన్ని కోట్లు ఇన్ని కోట్లు అన్నారు, 10-12 కోట్లనే ఖతం చేసిర్రు. రుణమాఫీ లేదు. రైతు తిరిగే దేవుళ్ళ మీద ఒట్లు తిని అన్ని తిని మేము ఇస్తాం చేస్తామని చెప్పి 15 ఆగస్టు లోపల ఇవ్వకుంటేనే కదా ఇప్పుడు ఆయన రెడ్డి సాబ్ చనిపోయింది. ఇప్పుడు ఎట్లా చూస్తారు సార్ ప్రభుత్వ హత్య అని వాళ్ళ కుటుంబం? ఇప్పుడు 9 ఏళ్ల సంది చూస్తున్నాం. అంతకుముందు కేసీఆర్ పరిపాలన చూడు ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది, ఎన్ని పంటలు పండుతుండే, ఎట్లా సాగునీరు వస్తుండే, ఎంత హరితారం ఉంటుండే, ఎంత ప్రశాంతంగా ఉంటుండే, ఫ్రెండ్లీ పోలీసు ఉంటుండే. ఇప్పుడు ఎక్కడ పాపం వాళ్ళకు కూడా పోలీసు కూడా కంట్రోల్ అయిపోయి వాళ్ళ చేతిలో లేదా, వాళ్ళకంతా కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పినట్టే చేయాలి కానీ వాళ్ళు చేస్తలేరు పాపం. ఇంతకుముందు ఒక్క అత్యాచారం జరగకపోవు, మత కల్లోలు జరగకపోవు, ఇవన్నీ కూడా మర్డర్లు జరగకపోవు, రౌడీజం లేకుండే, గుండాయిజం లేకుండే, పంటలు పండుతుండే, పర్ఫెక్ట్ ఉండే. ఇప్పుడు అన్నీ పోయినాయి. అందరు బాధలు ఇబ్బందులలో ఉన్నారు. ఏం చెప్తారు సార్ ప్రభుత్వానికి? ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మొత్తం ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. రుణమాఫీ కాలేదనే మనోవేదనతో చనిపోయింది సార్. మా బాబాయ్ సార్ ఎంత తీసుకున్నాడు? 1,50,000 రూపాయలు తీసుకుంది సార్. వడ్డీతో కలిపి 2 లక్షలకి ఎక్కువైంది. అధికారుల చుట్టూ తిరిగి వాళ్ళు నీ పేరు రాలేదు, రేపు రా, ఎల్లుండి రా, 10 రోజుల తర్వాత రా అంటే అవుతుందో కాదు అనే మనోవేదనతో తన మేడ్చల్ అగ్రికల్చర్ ఆఫీస్లోనే చేసుకుంది సార్. సురేందర్ రెడ్డి, సోలిపేట సురేందర్ రెడ్డి ఫార్మర్. ఆయన చిట్టాపూర్ సార్ సొంత గ్రామము. ఇక్కడ మేడ్చల్నే పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇటు జీవనోపాధి లేక అక్కడ రుణమాఫీ కాక మనోవేదనకు గురై చనిపోయాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎట్లా ఏమని చెప్పారు అధికారులు? నీకు ఇంకొక టైం పడుతుంది, రాలేదు, వస్తే చెప్తాము, మేమేం చేస్తాము, ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి, తిరిగి ఒక 2-3 సార్లు పోయి వచ్చిండు, ఇక కాదేమో అని ఉదయం మార్నింగ్ వాకింగ్కి వెళ్తుండు అని మేము అనుకున్నాము. తను పోయి హ్యాంగింగ్ చేస్తాం.